తమిళనాడులో విచిత్రమైనటువంటి రిజల్ట్ ఇస్తోంది ఒక ఏజెన్సీ, యాక్సిస్ మై ఇండియా. ఏంటంటే మిగతా ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా టీవీకే విజయ్ నాయకత్వంలోని యాక్టర్ విజయ్ నాయకత్వంలో టీవీకేను ఒక డిస్టెంట్ థర్డ్ ప్లేయర్గా, అంటే ఒక 30 సీట్లు లోపే ఉంటాయి అనుకుంటే, ఒక్క యాక్సిస్ మై ఇండియా మాత్రం ఈ మే బీ ద కింగ్ అంటున్నారు. సో ఇంట్రెస్టింగ్ రిజల్ట్స్ ఇది ఒక్కటే. యాక్సిస్ మై ఇండియా ఇస్ ద ఓన్లీ ఏజెన్సీ ప్రిడిక్టింగ్ ఇట్. మీకు ఈ యాక్సిస్ మై ఇండియా గణాంకాలు ముందు చెప్పి నేను విశ్లేషణ చేస్తాను. యాక్సిస్ మై ఇండియా ప్రకారం టీవీకే విజయ్కి 98 to 120 సీట్స్ వస్తాయని. తమిళనాడు అసెంబ్లీలో టోటల్ సీట్స్ 234, 117 వస్తే అధికారంలోకి వస్తారు. సో ఈ ప్రిడిక్షన్ యొక్క అవుటర్ లిమిట్లో కనుక విజయ్ తెచ్చుకోగలిగితే ఏకంగా చీఫ్ మినిస్టర్ అయిపోతాడు. యాక్సిస్ మై ఇండియా వారు అనేది అంటే మరో ఎంజీఆర్, మరో ఎన్టీఆర్ స్థాయిలో. అఫ్కోర్స్ పోలిక లేదు, ఎందుకంటే ఎన్టీఆర్ సూపర్ హిట్ అయ్యారు. హిట్ అవుతాడంతే, సూపర్ హిట్ కాడు. ఈ ఫలితాలు కూడా నిజమైనా కూడా అయితే ఒక రకంగా సూపర్ హిట్ అనొచ్చు. ఎందుకంటే అసలు ఏ ప్రభావమో చూపరు పెద్దగా అనుకున్నది కాస్త, అంటే ఎలక్షన్ స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు ఎవరు కూడా ఈ స్థాయిలో విజయ్కి రిజల్ట్ వస్తుందని ముందు చెప్పలేదు, ఇప్పుడు కూడా చెప్పడం లేదు, ఒక యాక్సిస్ మై ఇండియా తప్ప. సో దీనికి ఇక డిఎంకే లెడ్ అలియన్స్కు 92 to 110 సీట్స్ వస్తాయని. అంటే సొంతగా మెజారిటీ కూడా రాదని. ఒకవేళ సొంతగా మెజారిటీ వచ్చే అవకాశం ఏమైనా ఉంటే విజయ్కే ఉంటుంది తప్ప డిఎంకేకి ఉండదు. డిఎంకే ఒకవేళ అవుటర్ లిమిట్లు వచ్చిన 110 అధికారం రాదు. అప్పుడు మీకు అది సొంతగా పవర్లోకి వచ్చే అవకాశం లేదని చెప్తుంది. ఇక బిగ్గెస్ట్ లూజర్ ఏంటంటే ఏడీఎంకే నాయకత్వం ఎన్డీఏకు 22 to 32 సీట్స్ మాత్రమే వస్తాయి అని అంటుంది. దీనికి ఓట్ షేర్ కూడా యాక్సిస్ మై ఇండియా చెప్పేది విజయ్కి 35% ఓటింగ్ వస్తుంది, డిఎంకే లెడ్ అలియన్స్ కూడా 35% ఓటింగ్ వస్తుంది. మీరు ఎన్డీఏకు కేవలం 23% మాత్రమే వస్తుంది అని చెప్తున్నారు. సో విజయ్కి ఈ స్థాయిలో వస్తుందని యాక్సిస్ మై ఇండియా చెప్పడానికి కారణం ఏంటంటే యూత్ ఓటర్ భారీగా విజయ్ వెనకాల ర్యాలీ అవుతున్నారని. ఫస్ట్ టైం ఓటర్స్లో అయితే 68% మీకు విజయ్కి అనుకూలంగా ఉన్నారని. మీకు 20 to 29 ఇయర్స్ మధ్య ఉన్న ఓటర్లో 59%, 30 to 39% ఏజ్ గ్రూప్లో ఉన్న వాళ్ళైతే 45% విజయ్కి అనుకూలంగా ఉన్నారని. ముందు కొంచెం అనుకున్నది ఏంటంటే విజయ్ ప్రభావం చూపేది యూత్ ఓటర్లోనే అని. అది నిజమే అయితే మీరు ఈ స్థాయిలో రిజల్ట్ వస్తుంది. ఇక ప్రధానంగా అర్బన్ ఏరియాస్లో కటింగ్ అక్రాస్ ఆల్ కాస్ట్ వస్తే ఈవెన్ రూరల్ ఏరియాస్లో కూడా విజయ్ అపీల్ పెరిగింది అని అంటున్నారు. సో ఇది యాక్సిస్ మై ఇండియా. అయితే తమిళనాడు చరిత్ర తీస్తే ఎగ్జిట్ పోల్ చాలాసార్లు తప్పైనాయి. ఇది స్టాట్యుటరీ వార్నింగ్ ఏంటంటే ఎగ్జిట్ పోల్స్ ఆర్ సబ్జెక్ట్ టు గోరాంగ్ అని. ఎందుకంటే లాస్ట్ ఎలక్షన్స్లో ఇలాంటి సర్వే సంస్థలు బీజేపీకి 400+ వస్తాయని చెప్పారు, ఎన్డీఏకు వచ్చినంత 240 వచ్చింది. అంటే వాళ్ళ ప్రిడిక్షన్లో 60% వచ్చాయి. మార్జిన్ ఆఫ్ ఎర్రర్ 5% ఉండొచ్చు, ఏకంగా ఇంత మార్జిన్ ఆఫ్ ఎర్రర్ ఉండదు కదా. సో ఇంత ఘోరంగా తప్పాయి. అసలు ఏ ఎగ్జిట్ పోల్ కూడా మీకు సొంతగా బీజేపీకి మెజార్టీ రాలేదని చెప్పలేదు. మీకు 300+ చెప్పారు అన్ని ఎగ్జిట్ పోల్స్. ఆల్ ఎగ్జిట్ పోల్స్ వెంట్ రాంగ్ ఇన్ 2024 ఎలక్షన్స్. అందువల్ల ఎగ్జిట్ పోల్స్ ఎగ్జాక్ట్ పోల్స్ కావు. అందులో ఇప్పుడు ఏ ఎగ్జిట్ పోల్ చెప్పడం లేదు. లక్కీ లాటరీ యాక్సిస్ మై ఇండియా. ఇది కనుక క్లిక్ అయితే ఏకంగా తాజువలాగా యాక్సిస్ చిచ్చుబుడిలాగా పేలుతుంది యాక్సిస్ మై ఇండియాది. లేదంటే కనీసం యాక్సిస్ మై ఇండియా దుకాణం మూసేసుకోవాలి. చాలా వెరీ రిస్కీ ప్రిడిక్షన్ యాక్సిస్ మై ఇండియా ఇస్తుంది. ఒకవేళ ఈ ప్రిడిక్షన్ నిజమైతే కారణాలు ఏమై ఉంటాయి అనుకుంటే, నేను ఇంతకుముందు చెప్పినట్లు యంగ్ ఓటర్ భారీగా విజయ్ వెనకాల ర్యాలీ కావాలి. సాధారణంగా సినిమా స్టార్లకు ఉమెన్ ఓటు కూడా ఎక్కువనే ఉంటుంది. అది కూడా మరి ఏమైనా వచ్చి ఉండాలి.
అన్నిటికీ మించి డిఎంకే పట్ల యాంటీ ఇన్కంబెన్సీ ఉంది అని అందరూ చెప్పారు. కానీ ఏడీఎంకే దాన్ని ఛానలైజ్ చేసే స్థాయిలో లేదని. అందుకే బీజేపీ చాలా కాలం ప్రయత్నించింది విజయ్ని కలుపుకోవటానికి. అయితే విజయ్ చీఫ్ మినిస్టర్ పోస్టే అడిగాడు, పళనిస్వామి చీఫ్ మినిస్టర్ పోస్ట్ ఇవ్వడానికి రెడీగా లేడు. అందువల్ల బీజేపీ ఏమీ చేయలేకపోయింది. ఇప్పుడు ఈ ప్రిడిక్షన్ కరెక్ట్ అయితే బీజేపీ ఈజ్ రైట్. సో ముగ్గురిని కలిపితే ఏడీఎంకే బీజేపీ టీవీకే కలిస్తే క్లియర్ ఎడ్జ్ వచ్చే అవకాశం ఉంటుంది ఒకవేళ అరిథమెటిక్ రీత్యా. మరి లాస్ట్కి ఏమైతే ఎవరని చెప్పలేదు. అందువల్ల ఏడీఎంకే బాగా దెబ్బతిన్నది. మీకు ఏడీఎంకే ఒక రకంగా కొలాప్స్ ఎక్లిప్స్ అవుతూ గ్రహణం పడుతూ ఆ ప్లేస్ను కాస్త విజయ్ ఆక్రమిస్తున్నాడు అనేది ఇండికేషన్గా వస్తుంది. ఎందుకంటే విజయ్ మొదటి నుంచి కూడా చెప్పింది డిఎంకేకు తానే రైవల్, తానే ఛాలెంజర్ అని మొదటి నుంచి చెప్తూ వచ్చారు. సో యాంటీ ఇన్కంబెన్సీ ఉంది గనక, ఒక కొత్తగా వచ్చాడు గనక మీకు విజయ్ పట్ల ఆల్టర్నేటివ్గా మరి ప్రజలు భావించారా అనేది క్వశ్చన్. కానీ ఇతర ఎగ్జిట్ పోల్ చెప్పింది ఏంటంటే విజయ్కి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నా అది ఆర్గనైజేషన్గా కన్వర్ట్ కాలేదు, గెలుస్తాడు అనే భావన లేనప్పుడు తన ఓటు కూడా కన్సాలిడేట్ కాదు, అది టీవీకే ఉన్నది. అయితే మొదటి నుంచి కూడా టీవీకే విజయ్ ఎవరిని దెబ్బతీస్తాడనే దాంట్లో డిఫరెంట్ ఎస్టిమేట్స్ ఉన్నాయి. ఒక ఎస్టిమేట్ ప్రకారం డిఎంకే వెనకాలన్న దళిత్ ఓటు, మైనారిటీ ఓటును కూడా విజయ్ తెచ్చుకుంటాడు అని ఒక అభిప్రాయం. అండ్ ఇంకో అభిప్రాయం ఏంటంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చి విజయ్ ఒక రకంగా డిఎంకేకు ఉపయోగపడతాడు అని కూడా ఒక థీరీ ఉండే. ఇతర యాక్సిస్ మైండే కాక మిగతా ఎగ్జిట్ పోల్స్ ఏమో సెకండ్ థీరీని బలపరుస్తున్నాయి. అంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి డిఎంకేకు ప్రయోజనం కలుగుతుంది. ఇప్పుడు యాక్సిస్ మైండ్ అదే నిజమైతే ప్రభుత్వ వ్యతిరేక ఓటు పూర్తిగా అత్యధికంగా టీవీకి వెనకాల ర్యాలీ కావడమే కాదు, అంటే ఏడీఎంకేకి రావాల్సిన ఓటు లాక్కోవడమే కాదు, డిఎంకే ఓటు కూడా కొంత తెచ్చుకోవడం వల్ల టీవీకే ఈ పర్ఫార్మెన్స్ ఉంటుంది. అందువల్ల May 4th రోజు ఆసక్తికరంగా చూడాల్సిన దాంట్లో బెంగాల్ ఏమవుతుంది, ఎందుకంటే బెంగాల్ కూడా టైట్ రేస్ ఉంది అని ఎగ్జిట్ పోల్ చెప్తున్నాయి. అన్నిటికన్నా మించి ఈ యాక్సిస్ మై ఇండియా లక్కీ లాటరీ నిజంగానే గెలుస్తుందా అనేది చూడాలి ఇప్పుడు.